పెండింగ్ జీతాలు చెల్లించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి. కూర్చుంటాం వెయిట్ చేయండి. कलेक्टर गाరి नोटिस में రెగ్యులర్గా ఇదే ప్రాక్టీస్ చేస్తాం. బతుకమ్మ సీతారామం ఎవరైతే వాళ్ళ రాజకీయ చేసింది పెద్ద టైం ఆఫ్ చంద్రబాబు నాయుడు 2013 చేసింది. అప్పుడు నేను రాజకీయ ఇష్యూస్ ఎప్పుడైతే రెండు ఇష్యూస్ అంటే ఎంఆర్ నగర్ మీరు డైరెక్షన్ చేస్తారు వితౌట్ ఎనీ గ్రామ సభ రోడ్ చేంజ్ కానీ ఈ ముందు మీ ఆర్టిస్ట్ కూడా హైలైట్ చేసి మీకు తెలియకుండా ఈరోజు ఏమో వాళ్ళని స్వతంత్రంగా మీకు టికెట్ చేస్తారని చేయలేదు ఈ ఓడి ఆర్డర్ కదా సార్ అదే ఎంక్వైరీ ఎంక్వైరీ గ్రామ సభ నౌ దే ఆర్ గివింగ్ అనదర్ నోటీస్ సార్ అంటే మా దగ్గర అంటే అక్కడ పాఠశాల ఇంట్లో కాదు ఎక్కడైనా పెట్టమంటున్నారు ఓకే లేదు పార్వతీపురం మన్యం జిల్లాలో రెడ్ బుక్ పరిపాలనపై జిల్లా యంత్రాంగము వివిధ శాఖల్లో ఉన్న అధికారులందరూ కూడా పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన సాగిస్తున్న వైనాన్ని ఈరోజు గ్రీవెన్సల్లో చిరుద్యోగులపైన, వివోఏలపైన, అంగన్వాడీ వర్కర్లపైన, ఫీల్డ్ అసిస్టెంట్లపైన అన్యాయంగా ఎటువంటి కార్యక్రమాలు ప్రోగ్రాం జరగకముందే ఒకవేళ వివోఏల గురించి మాట్లాడితే ఏమైనా మహిళలకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని 15,000 రూపాయలు ఇచ్చి ఇదిగో నువ్వు సక్రమంగా అందించలేదు నేను సస్పెండ్ చేస్తామంటే అర్థం ఉంటుంది. అలాగే సంపూర్ణ పోషణ అభియాన్ అనే కార్యక్రమం సూపర్గా ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే తల్లులు గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ ఎవరైతే డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఏమైనా ఫీడింగ్ శుభ్రంగా ఇచ్చి ఇదిగో సక్రమంగా నడపలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఎంతమంది వివోఏలను అయితే మీరు తీస్తారు మా నియోజకవర్గంలో, ఆ వివోఏ సంఘ పరిధిలో ఎంతమంది గ్రూపులు ఉన్నాయో ఎంతమంది సభ్యులు అందరినీ తీసుకొచ్చి త్వరలో కలెక్టరేట్ ముట్టడిస్తామని కూడా చెప్తున్నాం. అలాగే అంగన్వాడీలపై వేధింపులు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లపై దుశ్చర్యలు కానీ మానుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా అధికారికి నేను హెచ్చరిస్తున్నాను. ముందే ప్రస్తుతానికి పనిలేని సమక్షంలోనే
ఈరోజు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇది ఎంతవరకు సమంజసమని అధికారులు పచ్చ చొక్కాలు వేసుకొని జిల్లా కలెక్టర్ మొదలుకొని జిల్లా యంత్రాంగం అంతా కూడా పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు రెడ్ బుక్ పరిపాలనకు నాంది పలుకుతున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటువంటి ప్రాక్టీస్ లేదు. పేద వర్గాలకి, చిన్న ఉద్యోగులకి, చిరుద్యోగులకి పార్టీలేంటి. కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని నేను ఒకటే వేడుకుంటున్నాను, మీరు ఇదే విధంగా పరిపాలన సాగిస్తే మీరు న్యాయ అన్యాయాలు కానీ పేద వర్గాలను కానీ గుర్తించకపోతే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా